హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో సింపుల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం సింపుల్ ఎగ్ కర్రీ కోసం ముందుగా టమాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక 1 మినిట్ మగ్గనిచ్చుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక 1/2 చెంచా పసుపు వేసుకొని కలుపుకుందాం. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 3 టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకుందాం. మనకి టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఆ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకుందాం. కాసేపు మగ్గనివ్వాలి. మన టమాటో కర్రీ ఉడికిపోయింది. కాసేపు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం టమాటో కర్రీలో కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేద్దాం. బాగా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న పొట్టు తీసిన ఎగ్స్ని అయితే వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలపాలి. అంటే ఫ్రెండ్స్, మన సింపుల్ ఎగ్ కర్రీ రెడీ.